ఈ రంజాన్ సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రతి సంవత్సరం రంజాన్ వీళ్ళు రోజా ఉంటారు కాబట్టి షేర్ కుర్మా చేస్తారు కాబట్టి మన విజయ డైరీ మిల్క్ తెలంగాణ గవర్నమెంట్ మిల్క్ ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 55 years నుంచి ఎవ్రీ ఇయర్ సప్లై చేస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా వచ్చి సేమ్ సప్లై చేస్తున్నాము. ఇది మా తెలంగాణ గవర్నమెంట్ మిల్క్ విజయ డైరీ. ఇది ఇటువంటి కెమికల్ ఏది కలవదు. ఇది స్వచ్ఛమైన మిల్క్. ఇది విజయపాలు అందరూ ఈ ప్యూర్ మిల్క్ అనే వచ్చి ప్యాకెట్లు తీసుకోకుండా డైరెక్ట్ లూజ్ మిల్క్ తీసుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది ఎవ్రీ రంజాన్కి వచ్చి తీసుకెళ్తారు. క్వీన్ సిటీ మొత్తం మా విజయ డైరీ సప్లై చేస్తుంది. దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సప్లై చేస్తుంది ఎవ్రీ రంజాన్. లాస్ట్ టైం నుంచి ఈ టైం కూడా మన రేట్ ఎట్లా ఉంటది? అదే ఉందా? రేట్ ఏదైనా తగ్గించిరా? లీటర్ కి ఎంత ఉంది మనకు పాలు? 58 రూపీస్. 58 రూపీస్ ఉంది లీటర్ కి. 58 రూపీస్. నార్మల్ గా ఎంత మంది జనాలు ఇక్కడికి వస్తారు? దాదాపు ఇక్కడ ఎవ్రీ ఇయర్ 6000 నుంచి 7000 లీటర్స్ ఇక్కడ సేల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక 500,000 లీటర్స్ పెరుగుతూనే ఉంటుంది ట్యాంకర్ లూజ్ మిల్క్ ది. మళ్ళీ శాచెట్స్ కూడా ఎవ్రీ ఇయర్ మాది పర్ డైలీ సేల్ మాది 3 lakhs ఉంటుంది. 3,50,000 వరకు ఓన్లీ సిటీకే 3 lakhs. అవుట్స్కట్ లో ఇంకా 50,000 ఉంటుంది. మరి రంజాన్ సందర్భంగా ఎవ్రీ ఇయర్ 2 నుంచి 3 lakhs వరకు సప్లై అవుతుంది. ఇంకా డబుల్ సేల్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అంటే ఎంత టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఇప్పుడు మీరు మామూలుగా మనం 6:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు ఉంటుంది. ట్యాంకర్ అయిపోయే వరకు ఉంటాం మేము. జనాలు అయితే ఇప్పుడు తగ్గుతారు. ఇప్పుడు మార్నింగ్ వెళ్తాం. ఒకవేళ మధ్యలో ట్యాంకర్ మొత్తం ఖతం అయితే కూడా మళ్ళా చేస్తారు, అట్లా మళ్ళీ ఇస్తాం. అట్లాంటి సందర్భం ఎప్పుడైనా అయిందా మళ్ళీ అట్లా? అట్లయితే ఏం కాదు. ఇక్కడ వేరే చోట్ల అయింది. ఇక్కడ క్రౌడ్ బట్టి ఏ క్రౌడ్ ఎంత ఉంటుందో ఆ ఏరియాకు అన్ని వేల లీటర్ సప్లై ఆ ట్యాంకర్ పంపిస్తారు. ఇప్పుడు ఏ ఏరియా ఇది మీరు మాట్లాడే? రామ్ గోపాల్పేట్. సికింద్రాబాద్.